హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. అయితే మన ఛానల్లో మిర్యాలగూడ టూర్ పార్ట్ 1 అయితే అప్లోడ్ అయిపోయింది. రిమైనింగ్ ప్లేసెస్ అయితే ఇప్పుడైతే మన పార్ట్ 2లో అయితే అన్నీ చూపిస్తాను. సో నేనైతే మ్యాక్సిమం మన మిర్యాలగూడలో ఉన్న ప్లేసెస్ అన్నీ అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేసిన. సో కొన్ని అయితే మిస్ కావచ్చు, మ్యాక్సిమం అయితే కవర్ చేసిన. సో నేనైతే లేట్ చేయకుండా మిమ్మల్ని అయితే పార్ట్ 2లోకి అయితే తీసుకెళ్తా. ఇందులో చాలా థింగ్స్ అయితే కవర్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ద మర్డర్ విచ్ హ్యాపెన్ ఇన్ 2019 ఇన్ మిర్యాలగూడ. సో మీరైతే మొత్తం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సీ యూ ఓవర్ దేర్. ఇది కనిపిస్తుందిగా, మనకు క్యాంప్ పక్కనే మనకు డిఎస్పీ ఆఫీస్ అయితే ఉంది. సో ఇటు నుంచి మనం వెళ్ళిపోతే మనకి మన పురపాలక సంఘం, సో ఇటు నుంచి మన మున్సిపాలిటీ ఆఫీస్ని అయితే చూపిస్తాం. కనిపిస్తుంది కదా, ఇదే మన కళావేదిక, మిర్యాలగూడ కళావేదిక, కళాభారతి. ఇంకో చూడండి ఎంత మంచిగా డెవలప్ చేసారు. సో జనాలు అయితే ఉన్నారు ఇక్కడ. అండ్ దాని పక్కనే అయితే మనకు మన మున్సిపాలిటీ ఆఫీస్ అయితే ఉంది, మిర్యాలగూడ పురపాలక ఆఫీసు. ఇది చూడండి. అరే ఇంతకుముందు ఇంత పెద్ద లేదు కదా రోడ్డు, ఇంత పెద్ద చేసిరేంద్రా రోడ్డు, చాలా ఎక్స్టెండ్ చేశారు, చాలా సెట్ బ్యాక్ పోయింది. చూడండి ఇదే మన మున్సిపల్ ఆఫీస్ అనమాట, మిర్యాలగూడ మున్సిపల్ ఆఫీసు. సో దాన్ని మనము అక్కడ నుంచి ఇటు పోతే ఏమొస్తుంది, ఇటు పోతే మనకి గవర్నమెంట్ హాస్పిటల్. సో రైట్ సైడ్ పోతే మన గవర్నమెంట్ హాస్పిటల్, లెఫ్ట్ సైడ్ పోతే హోటల్. సో రైట్ సైడ్ పోతే మనకైతే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంది, మిర్యాలగూడ గవర్నమెంట్ హాస్పిటల్. సో ఇది చూడండి రైట్ సైడ్లో అంబేద్కర్ భవన్ అయితే ఉంది మనకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి అన్నమాట. దాని పక్కనే మనకు జ్యోతిరావు పూలే భవన్ కూడా ఉంది అనమాట. సో పెద్ద యూజ్ చేయట్లేదు అనుకుంటా కదా దీన్ని, అంతే ఉంది. అండ్ కొంచెం సైడ్ దాని పక్కనే మనకి మిర్యాలగూడ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంది. ఇది చూడండి, ఇదే మిర్యాలగూడ గవర్నమెంట్ హాస్పిటల్. సో చాలామంది ఇక్కడ ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు చుట్టుపక్కల ఊరోళ్ళు. సో పెద్దదే మన మిర్యాలగూడ గవర్నమెంట్ హాస్పిటల్. బట్ నేనైతే ఎప్పుడు నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేదు కాబట్టి నేను కంపారిజన్ చేయలేకపోతున్నా. నల్గొండ చాలా పెద్దగా ఉంటుందంట మనోడు చెప్తుండు. సో మిర్యాలగూడ కూడా చూడండి, సో మంచిగా పెద్దనే ఉంది హాస్పిటల్ అయితే, జనాలు బాగానే ఉన్నారు. అటు సైడు స్ట్రైట్కి వెళ్తే ఇది చూడండి, మనకు కొత్త కడుతురంట 200 బెడ్రూమ్స్. సో ఇది చూడండి ఇంకా పూర్తవ్వలే, అది పూర్తయితే ఇంకా చాలా మందికి అయితే అకామిడేట్ చేయవచ్చు మన గవర్నమెంట్ హాస్పిటల్లో. సో ఇది మన మిర్యాలగూడ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. నల్గొండ ఇంకా పెద్దగా ఉంటుందా, దీనికి 4 times పెద్దగా ఉంటుందా? సో నేను ఎప్పుడు వెళ్ళలే, నేను నల్గొండ. ఓ చాలా పెద్దది అయితే, అందుకే చాలామంది నల్గొండ కూడా ప్రిఫర్ చేస్తారు, చాలా పెద్దది కాబట్టి. స్వాగత ఇటు నుంచి మనమైతే మళ్ళీ మన సాగర్ రోడ్కి వెళ్ళి స్వాగత్ అవన్నీ అయితే చూసేద్దాం. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే లోటస్ హాస్పిటల్ ఉంది రైట్ సైడ్లో. ఇది చూడండి, అప్పుడు ఇక్కడ ఏం లేకపోదు, ఇది చూడరా ఎట్లా డెవలప్ అయింది ఆయన. 90s బిర్యానీ బాగుంటుంది, ఇది బాగుంటుందంట 90s బిర్యానీ. అండ్ దాని పక్కన అయితే మనకు ఇటు సైడ్ పోతే ఏమొస్తుంది, ఓ ఇంతకుముందు వైష్ణవి ముందర ఉండే పానీపూరి ఇదేనా ఈడ పెట్టిండు, అది వేరేనా? ఓకే ఓకే. ఇంకా మనోడు చెప్పిండు కదా, సో ఇదే అనమాట స్వాగత హోటలు, మన మిర్యాలగూడలో వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్ అనమాట. ఇంతకుముందు వైష్ణవి ఉండేది దీని పేరు, ఇప్పుడేమో స్వాగత్. సో ఇక్కడ కనిపిస్తుంది బారు, మన ప్రశాంత్ గారికి ఇష్టమైన ప్లేసు, ఎప్పుడు ఆడనే ఉంటాడు. సో ఇక్కడైతే నేనైతే నా ఫ్యామిలీ మెంబర్స్ గుంటూరు నుండి వస్తే ఎప్పుడు ఇక్కడనే ఉంటారు అనమాట. వాళ్ళకి ఈ హోటల్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఉంటుంది కూడా హోటలు. అండ్ మీకైతే చాలా ఫేమస్ ఇక్కడ పానీపూరి, ఫుల్ ఫేమస్ అనమాట. నేను ఎప్పుడు వచ్చి ఇక్కడనే తినేటోని చిన్నప్పుడు. ఇది చూడండి, లాక్డౌన్లో కూడా మస్తు నడిచింది ఆ పానీపూరి. సో తిందాం పానీపూరి. స్వాగత్ పక్కనే మనకైతే హోటల్ ఎం గ్రాండ్ అయితే ఉంది చూడండి. సో ఇదైతే రీసెంట్గా కట్టిరనమాట. దాని పక్కనే రెడ్ బకెట్ బిర్యానీ ఉంది. ఎట్లయినా ఈ పానీపూరి వరకు వచ్చినాం, చిన్నప్పుడు తిన్నాం పానీపూరి. సో ఇప్పుడైతే మళ్ళీ టేస్ట్ చేద్దామని అయితే వెళ్తున్నా, చూద్దాం టేస్ట్ సేమ్ ఉంటుందా లేదా అని. సో ఎప్పుడు సూపర్ నడుస్తుంది ఈ పానీపూరి ఇక్కడైతే. ఇది చూడండి, ఇప్పుడైతే పోయి టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ మాత్రం సేమ్ ఉంది, మంచిగానే ఉంది. థ్యాంక్స్ ప్రశాంత్ భాయ్, మంచిగా పానీపూరి తినేసినాం. ఎట్లుందిరా, చిన్నప్పుడు టేస్టే ఉంది. నువ్వు అంటే రెగ్యులర్గా తినేటోను కాబట్టి ఓకే, కానీ
నీకు ఎట్లా అనిపిస్తుంది టేస్ట్? నాకు నార్మల్గా ఎప్పుడు తిన్నట్టే ఉంది. నాకైతే మళ్ళా చిన్నప్పుడు అవి ఉంటాయి కదా, అవి మెమరబుల్ మూమెంట్స్ అవి అయితే గుర్తుకొచ్చినాయి. సో ఇప్పుడైతే మళ్ళీ మనం సాగర్ రోడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇది చూడండి, సో సాగర్ రోడ్ పక్కనే అనమాట ఈ గప్చుప్ బండి. సో ఇట్లయితే మనం సాగర్ రోడ్కి వెళ్ళిపోదాం. ఇది కనిపిస్తుంది కదా, ఇదే మన గాంధీ స్టాచ్యూ అనమాట. సో వన్ ఆఫ్ ద సెంటర్స్ ఇన్ మిర్యాలగూడ. సో ఇక్కడైతే మనకు బుక్ స్టోర్ ఉండేది లెఫ్ట్ సైడ్లో. ఇది చూడండి, ఆ బుక్ స్టోర్ని అయితే తీసేసారు లెఫ్ట్ సైడ్లో. సో మనమైతే ఇట్లా వెళ్ళిపోదాం. సో ఇది మన గాంధీ స్టాచ్యూ అనమాట, మిర్యాలగూడ గాంధీ స్టాచ్యూ. ఇంకా స్ట్రైట్కి వెళ్తే మనకైతే రీసెంట్ టైమ్స్లో డెవలప్మెంట్ అంతా ఇటు సైడే ఉందన్నమాట. సో అన్ని కొత్త స్టోర్స్ అవన్నీ అయితే ఇక్కడనే స్టార్ట్ చేసారు. మనకు లెఫ్ట్ సైడ్లో అయితే వైష్ణవి గ్రాండ్ అండ్ విట్రస్ ఫిట్నెస్ సెంటర్ అండ్ కరాచీ బేకర్స్ అవన్నీ ఇక్కడనే. అండ్ రైట్ సైడ్లో చూడండి రిలయన్స్ డిజిటల్, చెప్పాను కదా, విట్రస్ ఫిట్నెస్ సెంటర్, షూ కంపెనీ, వైష్ణవి. అండ్ రైట్ సైడ్లో అయితే సోనో విజన్, లలితా జ్యువెలర్స్, సిఎంఆర్ మాల్ అండ్ జీవి మాల్ అండ్ ఆల్సో మనకైతే చెన్నై షాపింగ్ మాల్ అవన్నీ ఇక్కడనే పడ్డాయి. సో ఇది సెంటర్ అయిపోయింది ఇప్పుడు మొత్తము. సో మన మిర్యాలగూడలో ఖాళీ ఉండే ఏరియా ఈయనే ఉండే. సో అది కూడా ఇప్పుడు మొత్తం ఫిల్అప్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ నుంచి మన వాళ్ళు సాగర్, ఇటు నుంచి సాగర్ మొత్తం రైల్వే స్టేషన్ దాటాలి. సో ఆ రైల్వే స్టేషన్ దాటితే మనకి మొత్తం మిర్యాలగూడ అయితే ఎండ్ అయిపోద్ది. అదే మన మిర్యాలగూడ ఎండ్ పాయింట్. సో స్టార్ట్ పాయింట్ ఏమో అటు సైడ్ మన చెన్నై షాపింగ్ మాల్. సో దాని పక్కనే మనకు జీవి మాల్. మన మిర్యాలగూడలో ఫస్ట్ స్టార్ట్ అయింది జీవి మాలే. అండ్ దానికి రైట్ సైడ్లో అయితే మనకైతే ఐ ప్లానెట్ అండ్ ఆల్సో మనకి సిఎంఆర్ షాపింగ్ మాల్ అయితే ఉన్నాయి. ఇంక చూడండి శాంసంగ్ అవన్నీ మెయిన్ స్టోర్స్, బైక్ షోరూమ్స్, షాపింగ్ మాల్స్ అవన్నీ ఇక్కడనే ఉంటాయన్నమాట. సో సాగర్ రోడ్ ఫేమస్ దానికే. సో చెప్పినాగా, సో దీన్ని సాగర్ రోడ్ ఎందుకంటారు అంటే ఇట్లా స్ట్రైట్ పోతే మనమైతే సాగర్కి వెళ్ళిపోతాం కదా, ఆలయాకి వెళ్ళిపోయి అటు నుంచి సాగర్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు ఏడికి వెళ్దాం మనం? రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదామా? సో ఇప్పుడైతే మనము వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్స్, ఫస్ట్ చాలా డెవలప్మెంట్ అయింది మన మిర్యాలగూడలో రెడ్డి కాలనీ అనమాట. ఇప్పుడు అంటే చాలా డెవలప్మెంట్ అయిన ప్లేసెస్ అయితే ఉన్నాయి, లైక్ హౌసింగ్ బోర్డు, కృష్ణా కాలనీ అవన్నీ. నాకు ఇంకా ఎక్కువ తెలియదు, వీనికి ఎక్కువ తెలుస్తుంది. కొత్తగా అయినా ఏందిరా బాగా డెవలప్మెంట్? ఇంకా శాంతినగర్, హౌసింగ్ బోర్డు. అవునవును, హౌసింగ్ బోర్డు డెవలప్మెంట్ చూస్తే నేనే షాక్ అయిపోయాను అసలు. సో మనం చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి నేనే అసలు అవాక్కైన హౌసింగ్ బోర్డు డెవలప్మెంట్ చూసి. సో మనోడైతే ఇప్పుడు రెడ్డి కాలనీ చూపిస్తా అంటుండు. సో రెడ్డి కాలనీతో నాకు ఇంకో అనుబంధం ఉంది, ఎందుకంటే నా స్కూల్ కూడా రెడ్డి కాలనీలోనే ఉంది. సో నేను చదివింది అయితే డహీల్ హై స్కూల్. నేను చదివే టైంలో అది వన్ ఆఫ్ ద ఫేమస్ స్కూల్స్ అనమాట మిర్యాలగూడలో. సో అది కాకతీయ, ప్రగతి స్కూలు ఇవన్నీ పోటాపోటీగా ఉండేవి. తర్వాత అయితే మన గౌతమ్ మోడల్ స్కూల్ అవన్నీ అయితే వచ్చినాయి. సో ఇప్పటికీ మా స్కూల్ అంతే ఉంది. సో దాన్ని ఇంకా మన సార్స్ అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ నేనైతే వెరీ సూన్ అయితే మన డహీల్ స్కూల్ మీద ఒక వీడియో అయితే చేయబోతున్నా. అది కనిపిస్తుంది కదా స్ట్రైట్, అదే మనకి ఇది అమృత ప్లే స్కూల్ కదా ఇంతకుముందు. సో అది తీసేసి ఏదో పెట్టిర్రు. ఇదేంది ఫస్ట్ క్రై అని ఏదో పెట్టిర్రు అనమాట. సో ఇంతకుముందు అయితే అమృత ప్లే స్కూల్ ఉండే అక్కడ. సో ఇది చూడండి, మనకైతే బాక్స్ క్రికెట్ పెట్టిర్రు ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో ఇదేంది ఏమంటారు దీన్ని? ఎన్జీ కాలనీయా? నాగార్జున నగర్. ఇక్కడ ఎన్జీ కాలేజ్ ఉండే అనమాట ఇక్కడ. సో మొత్తం గుర్తుపట్టలేకుండా పోయింది. ఇది చూడండి, మన మిర్యాలగూడలో ఫస్ట్ డూప్లెక్స్లో విల్లాస్ కట్టింది ఇక్కడనే అనమాట. ఇదంతా 2007లో స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్టు. సో 2007లో కట్టిన విల్లాస్ అనమాట ఇవన్నీ. దాని పక్కనే మనకి ఎన్జీ కాలేజ్ ఉండే. సో అక్కడ మేము క్రికెట్ ఆడేది అనమాట దాని వెనకాల. సో ఇప్పుడు అది మొత్తం తీసేసి మొత్తం అపార్ట్మెంట్స్ అయితే వచ్చేసినాయి. చూడండి, అన్ని అపార్ట్మెంట్స్, హైరైజ్ బిల్డింగ్స్ అయితే వచ్చేసినాయి ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ నేను షాక్ అయింది ఏంటంటే ప్రశాంత్, ఇక్కడ విల్లాస్ వచ్చినాయి మన అంటే ఇంతకుముందు ఉండే, కానీ రీసెంట్గా అయితే చాలా విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. నేనైతే సూపర్ అమేజింగ్ ఫీల్ అయినా అసలు. ఎందుకంటే మన మిర్యాలగూడ డెవలప్ కావడం మనకు కావాలి. ఇది చూడండి, ఇదే మన ఎన్జీ కాలేజ్ అనమాట. సో చాలా చేంజెస్ చేసిర్రు కాలేజ్. నారాయణ స్కూల్ చేసిర్రు అనమాట ఎన్జీ చేసేసి. సో ఓకే, ఇంతకుముందు ఈడ మేము క్రికెట్ ఆడేది ఇక్కడ ఈ స్కూల్ వెనకాల అనమాట. ఇదంతా గ్రౌండే ఉండే. ఇప్పుడు చూడండి అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయినాయి ఈ గ్రౌండ్ వెనకాల అయితే. సో
అట్లా ఉంది డెవలప్మెంట్ మన మిర్యాలగూడలో. చాలా ర్యాపిడ్ ఫాస్ట్గా అయితే డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. సో ఇటు నుంచి అయితే మనం రెడ్డి కాలనీ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా ప్రశాంత్? ఓకే. ఇక్కడ నుంచి మనం రెడ్డి కాలనీ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఆడ మన క్యాడ్బరీ అవన్నీ చూద్దాం. రీసెంట్గా పడ్డ రెస్టారెంట్. సో లేకపోతే ఇప్పుడు కవర్ చేయలేకపోతే అదైతే మన స్కూల్ వీడియోలో కవర్ చేస్తా. ఎందుకంటే ఆ క్యాడ్బరీ అనే రెస్టారెంట్ మన స్కూల్ పక్కనే ఉంటుంది అనమాట. అపార్ట్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. ఇటన్నీ విల్లాస్ అనమాట మనకి. చూడండి విల్లాస్ చాలా బాగా అయితే కట్టడం జరిగింది ఈ విల్లాస్. సో ఇది చూడండి, ఇది చూడండి, ఇదైతే అమేజింగ్ ఉంది విల్లా. సో లాస్ట్ టైం అయితే మా తమ్ముడు తీసుకొచ్చిండు ఇవన్నీ. మిర్యాలగూడలో ద బెస్ట్ విల్లాస్ చూపిస్తాను. సూపర్గా అయితే కట్టేశారు విల్లాస్ అయితే ఇక్కడ. సో ఈ వీధిని ఏమంటారా? ఎన్జీ నాగార్జున నగరే అంటారంట దీన్ని కూడా. సో ఇప్పుడు రెడ్డి కాలనీకి వెళ్దామా ఇంకా? సో లెట్స్ గో టు ద రెడ్డి కాలనీ. సో ఇది మన బ్రిలియంట్ కొత్త పడ్డది ఈ స్కూలు. సో దాని పక్కన ఈడ ఉంది కదా, ఈయనే అనుకుంటా ప్రగతి స్కూల్ ఉండేది. సో ఇంకా ఉంది కదా ప్రగతి స్కూలు. సో ఇంకా నడుస్తూనే ఉంది ప్రగతి స్కూలు. చూడండి ప్రగతి హై స్కూలు. తెలుగు మీడియం చేసిరేంది? ఓ ఇంగ్లీష్ మీడియమే. సో దానికి ఆపోజిట్గానే మన డవిల్ హై స్కూల్ అయితే ఉంటుంది. ఇది మన రెడ్డి కాలనీ. పెద్ద పెద్ద బిల్డింగ్స్. చిన్నప్పుడు వీటిని చూసి వావ్ అనుకునేది. సో ఇవి చూడండి అప్పటి బిల్డింగ్స్ ఇంకా అంతా ఉన్నాయి. కొన్ని అయితే ఇప్పుడు రెనోవేట్ చేశారు. ఇది చూడండి మనకైతే కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఉంది. ఇది రమాదేవి మల్టీ హాస్పిటల్. ఇది చూడండి, ఇది కూడా సూపర్ ఉంటుంది ఈ విల్లా కూడా మనకి. మేమైతే ఇట్లనే వచ్చేది మన స్కూల్కి అనమాట చిన్నప్పుడు. ఇది వన్ ఆఫ్ ద వే మనము స్కూల్కి రావడం వయా చర్చి రోడ్డు. సో మనం ఇలా అయితే చర్చి రోడ్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇక్కడైతే ఒక చిన్న స్కూల్ ఉండేది, ప్లే స్కూల్ ఉందా? అది ఇంకా తీసేసిరా? సంస్కృతి. సో ఇది ప్లే స్కూల్ అనమాట స్టిల్. ఇప్పుడు పెద్ద చేసిరుగా. మాంటిసరీ టు 10th అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ప్లే స్కూల్ కూడా చేస్తున్నాను. ప్లే స్కూల్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇదే మన డాక్టర్స్ కాలనీ అనమాట. ఇది చూడండి ఇదంతా డాక్టర్స్ కాలనీ. సో మనకి పెద్ద పెద్ద హాస్పిటల్ అవన్నీ అయితే ఇక్కడనే ఉంటాయి అన్నమాట. సో మన మిర్యాలగూడలో ఎవరికి ఏ రోగం వచ్చినా ఏ డెలివరీ కావాలన్నా మనకు చేసేది ఇక్కడనే మన డాక్టర్స్ కాలనీలో. సో మనమైతే ఇప్పుడు మన అపోలో హాస్పిటల్కి అయితే వెళ్ళిపోదాం. మన డాక్టర్స్ కాలనీలో పడ్డ అపోలో హాస్పిటల్ అనమాట. సో ఇంతకుముందు అక్కడైతే మనకు నటరాజ్ థియేటర్ అని అయితే ఉండేది. ఆ థియేటర్ని తీసేసి మనకు పెద్ద అపోలో హాస్పిటల్ అయితే కట్టేశారు. అంత బాగుంది. కానీ దీనిలో ఒకటే ప్రాబ్లం ఏంటంటే రోడ్స్ చాలా చిన్నగా ఉంటాయి. సో ఏం చేయలేము ఇంకా, మనం అంత కోపపోవాల్సిందే. ఇంకా మనం ఏం చేయలేము ఇంకా. ఇది చూడండి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందిగా పెద్ద బిల్డింగు. సో అదే మనకు అపోలో హాస్పిటల్. ఇంతకుముందు దీని దగ్గర అయితే మనకు నటరాజ్ థియేటర్ అని ఉండేది. సో ఆ థియేటర్ అంతా తీసేసి మనకైతే ఈ అపోలో హాస్పిటల్ని అయితే కట్టడం జరిగింది. అండ్ స్టిల్ కొంచెం అయితే ఇంకా కడతానే ఉండు. ఒక బ్లాక్ అయితే కట్టేశారు, ఇంకో బ్లాక్ ఇంకా స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది చూడండి. సో ఇది ఫినిష్ అయిన బ్లాకు, ఇదేమో ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్న బ్లాకు. సో ఇది చూడండి అంతా ఇటు మొత్తం డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి మనకి. సో జనరల్గా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. మెడికల్ షాప్స్, పెద్ద పెద్ద మెడికల్ షాప్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. అండ్ స్ట్రైట్గా పోయి మనము కొంచెము రైట్కి వెళ్తే మాత్రం మనకి శ్రీనివాస థియేటర్ అని అయితే ఉంటుంది. సో ఇవన్నీ పాత థియేటర్స్. సో ఓల్డ్ మిర్యాలగూడలో ఏషియన్ శ్రీనివాస మస్తు డెవలప్ చేశారు దీన్ని కూడా. ఇంతకుముందు చాలా డిఫరెంట్గా ఉండే, మొత్తం చేంజ్ ఓవర్ అయితే చేసేసారు. చాలా బాగుంది చేంజ్ ఓవర్ అయితే. సో ప్రశాంత్గా నీకు చిన్న క్విజ్. మిర్యాలగూడలో ఒకప్పుడు 6 థియేటర్స్ ఉన్నాయి. ఆ థియేటర్స్ పేరు చెప్పు. రాఘవ, లలిత, శకుంతల, శ్రీనివాస, వెంకటేశ్వర, నటరాజ్. కరెక్ట్. మనకైతే ఒకప్పుడు 6 థియేటర్స్ ఉన్నాయి మిర్యాలగూడలో. సో ఇప్పుడు అవన్నీ పోయినాయి. లలిత పోయింది, రాఘవ ఒకటి ఉంది, నటరాజ్ పోయింది, శ్రీనివాస ఉంది, వెంకటేశ్వర ఉంది, అండ్ శకుంతల పోయింది. సో ఇప్పుడైతే ఇంకో మల్టీప్లెక్స్ వచ్చింది. సో అదైతే మనకు బైపాస్ దగ్గర ఉంది. అది కూడా మనం చూద్దాం ఈ వీడియోలో. సో దాని పేరు వచ్చేసి విట్రస్ అనమాట. ఇది కనిపిస్తుంది కదా. సో ఇదే మన చర్చ్ రోడ్ అనమాట. ఇక్కడే మనకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ మిర్యాలగూడ అయితే ఇక్కడ ఉంటుంది. మేము ఉన్నప్పుడు ఇది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ చర్చ్. సో అందుకే దీన్ని చర్చ్ రోడ్ అంటారు. చాలా పెద్ద చర్చ్. క్రిస్మస్ అప్పుడు ఈ ఏరియా అయితే సూపర్గా ఉంటుంది. మనం ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి నేను చెప్పుకోవడానికి నాకైతే చాలా బాధాకరంగా ఉంది ఆ సంఘటన.
సో చెప్పొద్దు అనుకున్నా కానీ చెప్పాలి, ఎందుకంటే ఆ సంఘటన జరిగింది కాబట్టి. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే మనకు జ్యోతి హాస్పిటల్ అని అయితే వస్తుంది. ఆ హాస్పిటల్ గురించి చెప్పుకోవడం ఎందుకో అంత బాధాకరం అని మీరు అడగవచ్చు, కానీ అక్కడనే మనకైతే మన మిర్యాలగూడలోనే ఇన్ఫేమస్ ఇన్సిడెంట్ జరిగింది. అదే వన్ ఆఫ్ ద హానర్ కిల్లింగ్ ఇన్సిడెంట్. సో మర్డర్ అయితే జరిగింది. ఆ మర్డర్ జరిగింది ఇక్కడనే. ఆ హాస్పిటల్ వచ్చేసి జ్యోతి హాస్పిటల్. సో మేమైతే జ్యోతి హాస్పిటల్కి చాలాసార్లు విజిట్ అయితే చేయడం జరిగింది. మా మామయ్య వాళ్ళ డెలివరీ, చాలా మా రిలేటివ్స్ డెలివరీస్ అయితే ఇక్కడనే జరిగినాయి అన్నమాట. సో ఆ హాస్పిటల్లోనే మనకైతే ఆ హానర్ కిల్లింగ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఆ జరిగిన ప్లేస్ కూడా చూపిస్తాను. సో ఆ జరిగింది కూడా ఎక్కడనో కాదు, మన హాస్పిటల్ స్ట్రైట్గా ఉంది కదా, సో ఇక్కడనే వాళ్ళు వచ్చేటప్పుడు అయితే అక్కడి నుంచి వస్తారు కదా, అప్పుడైతే మర్డర్ చేయడం అయితే జరిగింది. చూడండి, సో మీకు రైట్ సైడ్లో చూపిస్తా. ఇంకో ఈ పార్కింగ్ దగ్గర ఇక్కడనే ఈ నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ చేసారనమాట ఆ మర్డరు. సో ఇప్పటికీ తలుచుకుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. బట్ ఏం చేయలేస్తాం, ఇంకా అయిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం. ఇది అనమాట జ్యోతి హాస్పిటల్. అపార్ట్ ఫ్రమ్ దట్ జ్యోతి హాస్పిటల్ అయితే చాలా చాలా ఫేమస్ అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ హాస్పిటల్స్ ఇన్ మిర్యాలగూడ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనము ఎక్కడికి వెళ్దాం ప్రశాంత్ భాయ్? ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్, శివాలయం, ఓకే, హౌసింగ్ బోర్డు వెళ్ళిపోదామా? సో మనమైతే మెయిన్ అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసుకున్నాం. థ్యాంక్స్ ప్రశాంత్, మనకు చాలా దగ్గరుండి అన్ని సలహాలు సూచనలు అన్నీ ఇచ్చి మనకైతే చూపించడం జరిగింది. తన వాల్యుబుల్ టైంని, బికాజ్ తన టైం చాలా వాల్యుబుల్, మన కోసం టైం కేటాయించడం రియల్గా మనకు చాలా సంతోషకరం. ఇది చూడండి, ఈడ కనిపిస్తుంది కదా, ఇది మనకు ఆంజనేయ స్వామి టెంపుల్, చాలా ఫేమస్ మన మిర్యాలగూడలో. మన జ్యోతి హాస్పిటల్ పక్కనే ఉంటుంది అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ దానికి జస్ట్ ఒక 100 మీటర్స్ దూరం కూడా ఉండదు. ఆ దూరంలో అయితే మనకైతే శివాలయం ఉంటుంది. చాలామంది మనకు శివరాత్రి అప్పుడు ఇక్కడ వచ్చి దీపాలు అయితే వెలిగిస్తారు. ఇది చూడండి, ఇదే మన శివాలయం అన్నమాట. సో వన్ ఆఫ్ ద ఫేమస్ శివాలయం ఇన్ మిర్యాలగూడ. ఇది చూడండి, ఎప్పటి నుంచో అంతే ఉంది శివాలయం అయితే, చిన్నప్పుడు ఇంకా గుర్తుంది. ఇటు నుంచే మేము ఇంకో విషయం ఏంటంటే, ఇటు నుంచే మేము స్కూల్కి వెళ్ళాలి, మా స్కూల్కి. అండ్ ఇక్కడ ఒక స్కూల్ ఉండేది, బ్రిలియంట్ గ్రామర్ ఏదో ఉండే కదా, మిర్యాలగూడ హై స్కూల్లో ఏదో ఉండే, ఇక్కడ రైట్ సైడ్లో ఉండే ఆ స్కూలు. ఓ అది మిర్యాలగూడ హై స్కూలా? ఇది బ్రిలియంటా? ఇది ఇక్కడ ఏదో బోర్డు అయితే ఉంది, ఇదే మిర్యాలగూడ హై స్కూలు. మనకు పాత సినిమాలో బిల్డింగ్ ఉన్నట్టుంది. సో మిర్యాలగూడ హై స్కూలు. సో ఇది వన్ ఆఫ్ ద థ్యాంక్స్. సో ఇటు నుంచి వెళ్తే మళ్ళీ మన హౌసింగ్ బోర్డుకి అయితే వెళ్ళిపోవచ్చు మనము. అండ్ హౌసింగ్ బోర్డు వెళ్ళే ముందు మనం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చూసినాం, 2 టౌన్ పోలీస్ స్టేషన్ చూసినాం, కానీ మనం 1 టౌన్ పోలీస్ స్టేషన్ అయితే చూడలేదు. సో ప్రశాంత్ భాయ్ కొంచెం అది తిప్పితే మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా చూస్తాం. అండ్ ప్రశాంత్కి 1 టౌన్ పోలీస్ స్టేషన్తో చాలా అనుబంధం ఉంది, కొంచెం పంచుకోవచ్చు కదా? చెప్పురా. ఇది చూడండి, ఇది మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ అనమాట. ఇది చూడండి, ఇదే మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్. దాని పక్కనే అయితే మనకు అంతా గోల్డ్ షాప్స్, గోల్డ్ బజార్ ఉంటుంది. సో మొత్తం గోల్డ్ అవన్నీ అక్కడనే చేయించుకుంటారు. ఇది చూడండి, చాలా చేంజ్ అయితే ఉంది. ఇంతకుముందు ఇంత పార్కింగ్ అయితే ఉండేది కాదు, ఇప్పుడు చూడండి ఇంత పార్కింగ్ ఉందో పోలీస్ స్టేషన్కి. సో ఇది మన ఫస్ట్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ అనమాట. అండ్ ఇందాక చెప్పినట్టు రైట్ తీసుకుంటే మనకైతే ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంటుంది, చాలా ఫేమస్ కాఫీ షాపు, జహంగీర్ టీ స్టాల్. సో చాలామంది ఇక్కడ చాయ్ కాఫీ అయితే తాగుతారు. సో చాలా ఫేమస్ అనమాట ఆ టీ స్టాల్. సో మనం ఇటు నుంచి ఇటు వెళ్తే మనకి మొత్తము గోల్డ్ బజార్ అనమాట. అంతా గోల్డ్ చేసేటోళ్ళు అంతా ఇక్కడనే ఉంటారు. వామ్మో ఈరోజైతే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. ఏంద్రా ఇంత తక్కువ ఉంది ట్రాఫిక్? చూడండి, అంతా గోల్డ్ అనమాట, గోల్డ్ షాప్స్, జ్యువెలరీ వర్క్స్ అన్నీ ఇక్కడనే జరుగుతాయి. సో ఎప్పుడు చాలా చాలా బిజీగా ఉంటుంది ఇదైతే. సో ఒక్క నిమిషం ఆగు, మనం చేపించే మన ఆస్థాన గోల్డ్ షాప్ ఏది? మన ఆస్థాన గోల్డ్ షాప్ ముందలే ఉంది చూడండి. మన అంకుల్ ఇక్కడనే ఉందనుకుంటా, ఇదే మన ఆస్థాన గోల్డ్ షాపు. మా డాడీ ఎప్పుడు వచ్చి చెప్తే మన అంకుల్ ఇక్కడనే ఉండు, ఇంకా చూడండి మన అంకుల్ ఇక్కడనే ఉండు. సో ఇట్లా వెళ్ళిపోదాం. సో ఇది అంతా గోల్డ్ బజార్ అనమాట. చూడండి, ఎక్కడ చూసినా జ్యువెలరీ షాపే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనము కార్లో వస్తే బుక్ అయిపోతాం. మనం ఓన్లీ ఇక్కడ స్కూటీ ఆర్ బండి లేకపోతే బై వాక్ రావడం నేనైతే సజెస్ట్ చేస్తాను. కార్లో వస్తే ఇంకా నువ్వు ఎప్పుడు పోతావో నీకే తెలియదు అనమాట. సో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి కార్లో వచ్చేటప్పుడు. నేను ఇక్కడ నుంచి అయితే మనం హౌసింగ్ బోర్డుకి అయితే వెళ్ళిపోదాం. అంతేనా ప్రశాంత్?
ఇక్కడ నుంచి హౌసింగ్ బోర్డ్కి అయితే మనం వెళ్ళిపోదాం. హౌసింగ్ బోర్డ్లో మంచి ప్లేసెస్ చూసేసి అక్కడ నుంచి బైపాస్కి వెళ్ళిపోయి ఆడ నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి మన వీడియోని అయితే ఏం చేసేద్దాం. బజార్ నుంచి రైట్ తీసుకుంటే మనకైతే రౌండ్ వస్తుంది. ఇది SBI బ్యాంక్ అనమాట, మన SBI బ్యాంకు. సో ఇదే మళ్ళీ మన రౌండ్. ఈ రౌండ్ దగ్గర నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని మనమైతే హౌసింగ్ బోర్డ్కి వెళ్ళిపోవాలి. సో ఇటు చూడండి, ఇందాక చూపించిన ఇంతకుముందు టాప్ షాప్ ఇక్కడ ఉండే, సో ఆ నుంచి తీసేసారు. అండ్ ఇక్కడ మొత్తం ఒక వైన్ షాప్ ఉండే, ఆ వైన్ షాప్ తీసేసి ఇరానీ దమ్ చాయ్ అయితే పెట్టింది వీడు. సో ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఇంకా మన హౌసింగ్ బోర్డు గాంధీనగర్ హౌసింగ్ బోర్డు అయితే వచ్చేస్తుంది స్ట్రైట్గా వెళ్ళిపోతే. నాకైతే ఇక్కడ ఇంకా రోడ్ ఎక్స్టెన్షన్ అయితే అవ్వలేదు, చూస్తున్నారు కదా, ఓన్లీ సింగిల్ రోడ్ ఉంది. సో మేబీ చాలా ల్యాండ్ ఎక్విజిషన్ అయితే జరగాలి రోడ్డుకి. సో మనకు రైట్లో కనిపిస్తుందిగా, అదే మనకైతే సబ్ కలెక్టర్ ఆఫీస్ అనమాట. ఇక్కడ మన ఫేమస్ టిఫిన్ సెంటర్ ఉంది, మనం ఎప్పుడు తినేది ఇక్కడనే, మిర్యాలగూడ వస్తే. సో దాని పక్కనే అయితే మనకి MRO ఆఫీస్ ఉంది. సో దాన్ని అయితే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అయితే చేస్తారు చూడండి, MRO ఆఫీసు. దాని పక్కన అయితే బాలికల వసతి గృహం అయితే ఉంది చూడండి. సో ఇది ఇంకా స్ట్రైట్కి వెళ్తే మనకైతే చిన్న కాలువ వస్తుంది అనమాట. ఇక్కడంతా చిరు వ్యాపారులు ఉంటారు, లైక్ కార్పెంటర్స్, వాళ్ళైతే ఇక్కడ ఉంటారు అనమాట. దాని నుంచి ముందుకెళ్ళాలి. ఇది చూడండి, దోమల మందు కడతారు. వర్షాకాలం స్టార్ట్ అయిందిగా, దోమల మంది అయినారు అది, దోమల మంది అయితే కడతారు. ఇది చూడండి, అన్నీ ఇవి మొత్తము కర్రలతో చేస్తారు. అవి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఫర్నిచర్ షాప్ అయితే నా చిన్నప్పటి నుంచి ఉంది, ఫర్నిచర్ షాపు అంతే ఉంది. సో ఇదంతా మన చిన్నప్పటి నుంచి తిరిగిన రోడ్ అనమాట. కాకపోతే అప్పుడు డివైడర్ లేదు, ఇప్పుడైతే డివైడర్ వచ్చింది. ఇంతకుముందు అయితే డివైడర్ లేకపోతే ఇక్కడ. సో ఇక్కడనే మనం ట్యూషన్ వెళ్ళేది, అక్కడ కనిపిస్తుందిగా, అక్కడనే ట్యూషన్ వెళ్ళేది. అండ్ ఇది కనిపిస్తుందిగా, ఇదే మన కోర్ట్ అనమాట, మిర్యాలగూడ కోర్టు. సో ఇది చూడండి, కోర్టుల భవన సముదాయము, ఇదే మన మిర్యాలగూడ కోర్టు. అండ్ దాని పక్కనే అయితే మన హౌసింగ్ బోర్డులో ఫేమస్ గౌట్ కాలేజ్ ఉంది. సో చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్స్ని అయితే ప్రొడ్యూస్ చేసింది గౌట్ కాలేజు. సో గౌట్ హై స్కూలు, కాలేజ్ అండ్ హై స్కూలు. సో ఇక్కడ కూడా మనకు అవుట్డోర్ పార్కు అండ్ వాకింగ్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక వాకింగ్ అసోసియేషన్ కూడా ఉంది. ఇది చూడండి, అంతా జనాలు హౌసింగ్ బోర్డులో ఉన్న వాళ్ళు, దగ్గరపాటు వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి రోజు వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇది చూడండి, వాలీబాల్ అవన్నీ ఆడుతూ ఉంటారు. ఈ బెంచ్లు ఇవన్నీ రీసెంట్గా ఒక 5 years బ్యాక్ అన్ని కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. సో మా డాడీ కూడా ఇక్కడ వన్ ఆఫ్ ద వాకింగ్ మెంబర్ అనమాట. సో అసోసియేషన్లో, సో ఇక్కడ వాకర్స్, ఇందాక చెప్పినట్టు వాకర్స్ అసోసియేషను. సో వాళ్ళంతా కుమ్మక్కై మంచిగా దీన్ని అయితే డెవలప్మెంట్ చేయడం అయితే జరిగింది. ఫేమస్ చేపలు ఇక్కడనేనా చేసేది? చికెన్ పకోడీ గో ఇక్కడనేనా? చందు చికెన్ పకోడీ అండ్ చేపలు బాగుంటాయి ఇక్కడ, మన వాళ్ళు ఏమో ఇష్టంగా తింటారు. అండ్ దాని పక్కనే చిచ్చా బిర్యానీ, కుస్కా బిర్యానీ మననే తిన్నా, బాగుంది. అండ్ వాడు ఇంతకుముందు ఆడ బైపాస్ దగ్గర ఉండే, ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయిపోయిండు. అండ్ దాని పక్కనే ఫేమస్ బేకర్స్, అపోలో ఫార్మసీ అవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి మనకి. అండ్ హౌసింగ్ బోర్డు ఉన్నప్పటి నుంచి మనకు బాగా ఫేమస్ ఏంటంటే విఘ్నేశ్వర ఎస్టేట్స్. ఇది ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఉంది విఘ్నేశ్వర ఎస్టేట్స్ చూడండి. సో ఇప్పుడైతే తీసేసి బిట్రస్ అని పెట్టేశారు, బిట్రస్ రెస్టారెంట్ అండ్ బ్యాంక్వెట్ హాల్ అని అయితే పెట్టేశారు. సో ఈ మెడికల్ షాప్ కూడా మన ఫ్రెండ్దే. సో ఇంతకుముందు అటుండే, ఇప్పుడు ఇటు తెచ్చేసారు అనమాట ఆ మెడికల్ షాపు. ఇది మన హౌసింగ్ బోర్డు సెంటర్ అనమాట. ఇటు సైడ్ ఏమో ఒక హౌసింగ్ బోర్డు, ఇటు సైడ్ ఏమో ఇంకో హౌసింగ్ బోర్డు. మనం ఉండేది ఇటు సైడ్ అనమాట. సో రైట్ సైడ్ హౌసింగ్ బోర్డులో మనం ఉండేది. సో ఇటు సైడ్ ఏమో వేరే హౌసింగ్ బోర్డు. అండ్ ఇది హౌసింగ్ బోర్డు సెంటర్ అనమాట. అండ్ మనం చిన్నప్పటి నుంచి తినే పానీపూరి ఇదే అనమాట, పానీపూరి బండి. మన మిర్యాలగూడలో చాలా ఫేమస్ పాపడా, ఎక్కడ దొరకదు అనమాట మిర్యాలగూడ పాపడా. సో మిర్యాలగూడ వస్తే పక్కా హౌసింగ్ బోర్డులో పాపడా అయితే టేస్ట్ చేయండి, అనిపిస్తుంది. సో ఇవన్నీ హౌసింగ్ బోర్డు మెయిన్ ఎంట్రన్స్ ఇల్లులు అంటారు. ఇంతకుముందు మన అపార్ట్మెంట్ ఉందిగా, అక్కడనే మన ఇల్లు ఉండేది, ఇప్పుడైతే లేదు, అది తీసి అపార్ట్మెంట్ వేసేసారు. సో ఇది చూడండి. అండ్ మనకైతే రీసెంట్గా అయితే విశాల్ మార్ట్ అయితే పడ్డది. ఇది ఇంకా కాంప్లెక్స్లు చాలా పడిపోయినాయి ఇక్కడ. ఏంటది జోలాలి ఫ్యాక్టరీ అవుట్లెట్ అండ్ విశాల్ మార్ట్ అయితే రీసెంట్గా పడ్డది ఇక్కడ చూడండి. సో ఇటు నుంచి పోతే మనం ఈదులగూడెం వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఈదులగూడెం నుంచి స్ట్రైట్ పోతేనేమో మనకు అద్దంకి బైపాస్, అండ్ లెఫ్ట్కి పోతేనేమో మనకేమో మన కోదాడు వచ్చేస్తుంది. ఇది చూడండి, నవజ్యోతి స్కూలు, నా చిన్నప్పటి నుంచి ఉంది ఈ స్కూల్ అయితే.
కాకపోతే మనం అందులో చదవలేదు. మా రిసెప్షన్ జరిగిన ఫంక్షన్ హాల్ ఇదే అనమాట. ఇది ఏంది దీని పేరు? నూకల వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్. అండ్ దాని పక్కన ఇంకో చిన్న ఫంక్షన్ హాల్ ఉంది, పీవీఆర్ గార్డెన్స్. నూకల వెంకటరెడ్డి ఏంటంటే పెద్ద ఫంక్షన్ హాల్, అండ్ పీవీఆర్ గార్డెన్స్ ఏంటంటే చిన్న ఫంక్షన్ హాల్ అనమాట. ఇట్లా వెళ్ళిపోతే ఎదురుగుడం వచ్చేస్తుంది మనకి. సో ఇంతకుముందు ఎదురుగుడం అంత డెవలప్ కాలేదు, కానీ ఇప్పుడైతే అన్ని ఏరియాస్ డెవలప్ అయిపోయాయి. పెద్ద పెద్ద వెంచర్స్ అయితే పడిపోయినాయి. సో మనం ఎప్పుడో 2 hours బ్యాక్ వచ్చినాం బయటికి. చూడండి, షూట్ చేసేసరికి మనకైతే మొత్తం టైం అయిపోయింది. పైన బోర్డు కనిపిస్తుంది కదా, స్ట్రైట్ వెళ్తే బైపాస్ ఎక్కేస్తాం అద్దంకి, అండ్ లెఫ్ట్కి వెళ్తే కోదాడ వెళ్ళిపోతాం మనము. సో కోదాడ, సో ఆ రూట్ అయితే చూపిస్తా. ఇంకో చూడండి ముందర కనిపిస్తుంది కదా చౌరస్తా. సో అదే అనమాట మనకి సెంటర్. ఇటు లెఫ్ట్కి వెళ్తుంటే మనకైతే కోదాడ వెళ్ళిపోవచ్చు లెఫ్ట్కి, అండ్ స్ట్రైట్ పోతేనేమో మనకి బైపాస్ ఎక్కేస్తాం అనమాట. అండ్ వయా దామర్చల్ల, వాడపల్లి, పిడుగురాల, దాచపల్లి అయితే మనం వెళ్ళిపోతాం. దాని పక్కన అయితే మనకు మంజీరా బార్ ఉందన్నమాట. ఇది కూడా ఎప్పటి నుంచో ఉంది ఈ బారు, సో ఫుల్ నడుస్తుంది. అయితే మనం బైపాస్ ఎక్కేసినాం అనమాట. ఇదే మన మిర్యాలగూడ బైపాస్ చూడండి. సో చాలా బిజీ ఉంటుంది మన బైపాస్ అయితే. మనమైతే ఇక్కడ నుంచి మన మిర్యాలగూడలో రీసెంట్గా కట్టిన విట్రస్ మల్టీప్లెక్స్కి అయితే వెళ్ళిపోదాం. సో బైపాస్ క్రాస్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి, చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి వెహికల్స్. మిర్యాలగూడలో కొత్తగా పెట్టిన మల్టీప్లెక్స్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఈ మధ్య ఏ మూవీస్ వచ్చినా రీసెంట్గా మనమైతే దీనికే వస్తున్నాం. సో వీళ్ళైతే కొంచెం ఏదో డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకోరు, ఐపీఎల్ స్క్రీనింగ్ అండ్ కొన్ని కేఫ్ అలాంటిది ఇక్కడ పెట్టి. సో స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది. సో ఇదే మన విట్రస్ మల్టీప్లెక్స్ అనమాట. ఇది చూడండి, ఇప్పుడు విట్రస్ లోపలికి అయితే వచ్చేసినాం. ఇది చూడండి. సో ఇదే మనకు విట్రస్ సినీప్లెక్స్. చిన్నప్పటి నుంచి నాకు మిర్యాలగూడలో ఒక డ్రీమ్ అయితే ఉండే, మనకైతే మన మిర్యాలగూడకు ఒక మల్టీప్లెక్స్ రావాలని. ఇది చూడండి, ఇదే మన మిర్యాలగూడలో ఉన్న మల్టీప్లెక్స్. ఇది చూడండి, విట్రస్ సినీప్లెక్స్ అనమాట. సో మనకు మొత్తం 4 screens ఉన్నాయి ఇందులో. అండ్ ఇది చూడండి, ఇది మనకు 4th స్క్రీను, అండ్ దాని పక్కనే మనకు 3rd స్క్రీన్ అయితే ఉంది. అండ్ దాని పక్కన మనకు విట్రస్ సింబల్ అయితే ఉంది చూడండి, విట్రస్ సినీప్లెక్స్ అని. అండ్ ఇక్కడ గేమ్ జోన్ కూడా ఉందన్నమాట. చిన్నపిల్లలు వచ్చి అయితే ఆడుకోవచ్చు గేమ్ జోన్లో. అండ్ దాని పక్కన అయితే మనకు కొన్ని ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్లో మనమైనా ఫుడ్ తీసుకోవడానికి అయితే సో చాలా ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, పాప్కార్న్స్ అండ్ డిఫరెంట్ న్యాచోస్ అన్ని ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఈ మధ్య నేను రీసెంట్గా అయితే ఎక్కువ విట్రస్కే రావడం అయితే జరిగింది. అండ్ ఇది మన గేమ్ జోను. సో పిల్లల్ని తీసుకొని అయితే మనం ఆడుకోవచ్చు. అండ్ ఇంకా డిఫరెంట్ స్క్రీన్స్ అయితే స్క్రీన్ 2 అండ్ స్క్రీన్ 1 అయితే ఇటు లాస్ట్కి ఉన్నాయన్నమాట. సో చూడండి లైటింగ్ ఎంత సూపర్గా ఉందో, అండ్ స్క్రీన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ చూస్తేనే తెలుస్తుందిగా లైటింగ్ అయితే అవసరం ఉంది. అండ్ సీటింగ్ అవన్నీ కూడా మనకైతే సూపర్గా ఉంటాయి. రీసెంట్గా అయితే కుబేరా మూవీ కూడా ఇందులోనే చూడడం జరిగింది. ప్రశాంత్, ఇప్పుడే ఎట్లా అనిపిస్తుంది మన మిర్యాలగూడలో మల్టీప్లెక్స్ పడడం? చాలా సంతోషంగా ఉంది. మన మిర్యాలగూడలో అవసరం పక్కా ఉండాలి. మిర్యాలగూడకి థియేటర్స్ తక్కువ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఓన్లీ సింగిల్ స్క్రీన్స్, ఓన్లీ 3 థియేటర్సే ఉన్నాయి. సో పక్కా మనకైతే మల్టీప్లెక్స్ ఉండాలి. అండ్ ఇంత పెద్ద మల్టీప్లెక్స్ పడడం మనకైతే చాలా హ్యాపీ అనమాట. అండ్ మిర్యాలగూడ పీపుల్ కూడా చాలా హ్యాపీ. ఇన్నర్ సిటీ అంతా అయిపోయింది. ఇది కనిపిస్తుందిగా, ఇదంతా మన బైపాస్ అనమాట. ఇదే మన అద్దంకి హైవే అండ్ ఇటు హైదరాబాద్ పోతుంది అనమాట. ఇప్పుడైతే మనం హైదరాబాద్ పోయే సైడ్ అయితే ఉన్నాం. సో ఈ బైపాస్కి అయితే మనకైతే చాలా కేవ్స్ అవన్నీ అయితే పడ్డాయి రీసెంట్గా. ఇది చూడండి, మద్రాస్ ఫిల్టర్ కాఫీ, త్రిబుల్-ఎస్ అండ్ డిఫరెంట్ కాఫీ షాప్లు అయితే పడ్డాయి అనమాట. కృష్ణపట్నం శ్రీకృష్ణ రెస్టారెంట్స్ కూడా పడ్డాయి. అండ్ మనకు మన మిర్యాలగూడలో ఫేమస్ ఖలీల్ డాబా కూడా ఈ బైపాస్ దగ్గరనే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మీకు మద్రాస్ కెఫే, కృష్ణ రెస్టారెంట్ అవన్నీ అయితే చూపిస్తా. సో ఇదే త్రిబుల్-ఎస్ అనమాట. ఇప్పుడైతే పీకేసారు బోర్డు. అండ్ ముందర పోతే ఇందాక చెప్పాను కదా, ఇదే మద్రాస్ కాఫీ అనమాట. రీసెంట్గా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ పడ్డది. సో ఫుల్ బాగా రన్ అవుతుంది ఈ మద్రాస్ కాఫీ అయితే. ఇది అనిపిస్తుంది కదా, ఇదే శ్రీకృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇది పడి ఒక 7-8 months అయింది. లాస్ట్ ఇయర్ నేను ఇండియాకి వచ్చినప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుండే. ఇది చూడండి, ఇప్పుడైతే అక్కడ పోయి ఛాయ్ తాగుదాం. మన ప్రశాంత్ భాయ్ ఒకటే ఛాయ్ అడుగుతుండు. మిర్యాలలో మొత్తం దిప్పినావు, మనకైతే ఛాయ్ తాపియాలని అయితే అడుగుతుండు. ఇప్పుడు ఆడికైతే పోయి ఛాయ్ తాగుదాం. కనిపిస్తుంది కదా, దీన్ని అయితే చింతపల్లి చౌరస్తా అంటారు. సో బైపాస్ నుంచి చింతపల్లికి ఇటు పోతే మనకు హౌసింగ్ బోర్డు కనెక్ట్ అయిపోతుంది అనమాట.
సో ఇది అనిపిస్తుంది ఇక లక్కీ వైన్స్ అంతా లక్కీ పీపుల్ నైట్ అంతా కలిసి లక్కీ వైన్స్లో ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇది చూడండి కృష్ణ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం మనం. సో ఇక్కడ పోయి అయితే మనము చాయ్ తాగుదాం. మనోడు ఇక్కడ చాయ్ బాగుంటుంది అని చెప్పిండు. మనమైతే ఎప్పుడు మద్రాస్ కాఫీకి వెళ్తాం. సో బట్ మనోడు చెప్పిండు కాబట్టి ఇక్కడ రెస్టారెంట్ అయితే టేస్ట్ చేసినాం. ఫుడ్ బాగానే ఉంది. మోర్ ఓవర్ ఈ రెస్టారెంట్ ఓనర్ అయితే మా ఇంటి పక్కనే ఉంటాడనమాట. ఎట్లుంది? చాలానే ఉందా? మనమైతే ఇలా సాగర్ రోడ్డు స్ట్రైట్కి వచ్చి మన రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. ఇది చూడండి, ఇది మిర్యాలగూడ రైల్వే స్టేషన్. ప్రజెంట్ అయితే రెనోవేట్ చేస్తారు. చాలా రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అక్కడ కనిపిస్తుందిగా అదైతే ప్లాట్ఫాము. అది చూడండి రైట్ సైడ్ మనకైతే మొత్తం రెనోవేట్ చేస్తారు. ఇక్కడ మొత్తం ఆటోలు అవన్నీ అయితే ఉన్నాయి. ప్యాసింజర్స్ వస్తే ఒకవేళ వాళ్ళని డ్రాప్ చేయడానికి మనకైతే ఎగ్జాక్ట్లీ మిర్యాలగూడ దగ్గర నుండి అయితే ఇది జస్ట్ ఒక 0.5 to 1 kilometer అయితే పడుతుంది మనకి ఇక్కడికి రావడానికి. సో మనమైతే ఇట్లా వెళ్ళిపోదాం లోపలికి. ప్లాట్ఫామ్ అయితే చూపిస్తా. సో ప్లాట్ఫామ్స్ కూడా పెంచుతుర్రారా? ప్లాట్ఫామ్స్ ఏం పెంచట్లేదంట, జస్ట్ ఈ అవుట్ సైడ్ రెనోవేషన్స్, లిఫ్ట్ కూడా కడుతురంట అండ్ అవుట్ సైడ్ రెనోవేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనం టికెట్లు తీసుకోవచ్చు అనమాట. సో ఇది మన ప్లాట్ఫాము. సో 2 ట్రాక్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఇటు సైడ్ పోతే గుంటూరు, ఇటు సైడ్ పోతే నల్గొండ. సో గుంటూరు పోవాలంటే ఇటు సైడ్ పోవాలి, నల్గొండ పోవాలంటే ఇటు సైడ్ పోవాలి. ఇది చూడండి, ఇది మన రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ వన్ ఆఫ్ ద మనకు తెలిసిన ప్యాసింజర్ అయితే కూర్చుండు. సరే బాయ్ రా. సో ఇక్కడ నుంచి అయితే మన క్రికెట్ గ్రౌండ్కి వెళ్దాం. ఆ క్రికెట్ గ్రౌండ్ పేరేంది? క్లియోనా. మనమైతే ఇక్కడ నుంచి హౌసింగ్ బోర్డ్లో ఉన్న క్రికెట్ గ్రౌండ్కి వెళ్దాం. సో అక్కడితో మన వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. సో ఆ గ్రౌండ్ వచ్చేసి క్లియో స్పోర్ట్స్ గ్రౌండ్ అనమాట. చాలా పెద్ద గ్రౌండ్. సో పెద్ద పెద్ద టోర్నమెంట్లు కూడా జరుగుతాయి మిర్యాలగూడలో అక్కడైతే. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం మనం. ఇది మన రైల్వే స్టేషను. సో తొందరగా అయితే డెవలప్మెంట్ కావాలని అయితే కోరుకుంటున్నా. సో వన్స్ డెవలప్మెంట్ అయినాక అయితే మళ్ళీ మొత్తం ఓన్లీ మిర్యాలగూడ రైల్వే స్టేషన్ అయితే ఒక వీడియో తీద్దాం. సో మేబీ ఇంకో 2-3 years అయితే పట్టొచ్చు మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్మెంట్ అవ్వడానికి. మనమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ నుండి అయితే క్లియో స్పోర్ట్స్కి వెళ్తున్నాం. సో ఇది మన మిర్యాలగూడ బార్డర్. ఇది చూడండి, ధన్యవాదములు. సో రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళిపోతున్నాం అండ్ ఇది మన మిర్యాలగూడ బార్డర్ అనమాట. ఈ రైల్వే స్టేషన్ దాటేస్తే ఇంకా మిర్యాలగూడ ఎండ్ అయిపోయినట్టు. ఇది కనిపిస్తుందిగా, ఇది క్రాకర్ షాపు, ఫైర్ వర్క్స్. ఇది మన ప్రశాంత్ భాయ్ ఇదే. సో మీరు దీపావళికి ఒకవేళ మిర్యాలగూడలో ఉంటే మన ఫైర్ వర్క్ షాప్ నుంచి అయితే బాంబులు తీసుకోండి. మన పేరు చెప్తే ఒక 5% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇటు నుండి అయితే మనం సబ్జైల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా, ఇది ప్రభుత్వ జైలు పెట్రోల్ బంకు. సో దాని పక్కనే మనకైతే సబ్ జైలు ఉంటుంది. ఆ సబ్ జైల్లో ఖైదీలు అంతా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు ఈ పెట్రోల్ బంక్లో. సో మనకి ఇది కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, ఇదే మన మిర్యాలగూడ సబ్ జైలు అనమాట. సో ప్రజెంట్ మా డాడీ కూడా పనిచేస్తుంది ఈ సబ్ జైల్లోనే. చూడండి సబ్ జైలు మిర్యాలగూడ. సో ఇది చాలా పెద్దనే ఉంటుంది ఈ సబ్ జైలు. నేనైతే ఎప్పుడు లోపలికి పోలే, కానీ పెద్దనే ఉంటుంది. సో ఇట్లా పోతే ఇంకా మనకు మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. ఇది కనిపిస్తుందిగా, ఇదే క్లియో స్పోర్ట్స్ అరేనా. బ్యాడ్మింటన్, క్రికెట్, కబడ్డీ అన్ని స్పోర్ట్స్ అయితే ఇక్కడ కోచింగ్ ఇస్తారు అండ్ ఆడుకోవచ్చు కూడా. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి టోర్నమెంట్ అయితే జరుగుతుంది లోపల అండ్ సైడ్ బై పీపుల్ కూడా వాక్ చేస్తారు. చూడండి గ్రౌండ్ ఎంత సూపర్గా ఉందో. మనకు ప్రొఫెషనల్ క్రికెట్ జరిగే గ్రౌండ్ లాగానే ఉంది. మొత్తం కోచింగ్ నెట్స్ ఎక్కడ ఉన్నాయి అన్నీ అయితే అక్కడ చూడండి కోచింగ్ నెట్స్ ఉన్నాయి. బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది అండ్ రైట్ సైడ్లో మనకి బాక్స్ క్రికెట్ ఆడడానికి అయితే ఉంది చూడండి. అండ్ చూడండి ఇప్పుడు లోపలైతే మ్యాచ్ ఆడుతారు మన వాళ్ళు. సీటింగ్ స్పెక్టేటర్స్ లేదు కానీ మొత్తం మన ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే గ్రౌండ్ లాగానే ఉంది. అండ్ అక్కడ చూడండి బ్యాటింగ్ టీం అక్కడ కూర్చోర్రు అండ్ ఇది చూడండి మొత్తం క్రికెట్ అయితే ఆడుతారు ఇప్పుడు. మన వీడియో మన మిర్యాలగూడ
టూరు, మన మిర్యాలగూడ హోమ్ టౌన్ టూరు పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో మీరైతే ఈ వీడియోని ఎంజాయ్ చేసిరని అయితే నేను అనుకుంటున్నా. సో ముందు చెప్పినట్టు ఎవరికైనా వాళ్ళ హోమ్ టౌన్ అంటే చాలా స్పెషల్. సో ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మనకు కూడా మన హోమ్ టౌన్ అంటే చాలా ఇష్టం. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.